హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. టీఎస్పీఎస్సీ ద్వారా మనకి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. సో పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఇంకో కొన్ని పోస్టులను యాడ్ చేస్తూ మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ మరియు శాలరీ తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది మనకి 23 ఫిబ్రవరి నుంచి 14 మార్చ్ 2024 వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో మనకి అప్లికేషన్స్ టైంలో ఏమైనా మిస్టేక్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి కరెక్షన్స్ కూడా మనం కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో కరెక్షన్ డేట్ను గమనించినట్టయితే మనకి 23 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు మనకి 5 PM వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక హాల్ టికెట్స్, సో ఎగ్జామ్ వారం రోజుల ముందు మనకి హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది కనుక హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ జరిగేటువంటి రోజు కూడా మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కండక్ట్ చేసే సమయానికంటే 4 గంటల సమయానికి ముందు కూడా మనం హాల్ టికెట్స్ అనేవి మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. సో ఇక ఈ గ్రూప్ 1 సర్వీసెస్ అనేది మనకి 2 రౌండ్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ రౌండ్లో మనకి ఫైనల్ రౌండ్లో సెలెక్ట్ చేసి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ టెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే మనకి మే ఆర్ జూన్ నెలలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన సంబంధించి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కొత్తవారైతే ఓటీఆర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సని, ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోవాల్సి అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొత్తవారైతే కంపల్సరీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని, సో దాని ద్వారా యూజర్ లాగిన్ దాంతో మనకి పోస్టులు అయితే అప్లై చేసుకోవాల్సి అని చెప్పేసి ఉన్నది. సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తోటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఈ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో దాన్నే కన్సిడర్ చేద్దామని చెప్పేసి అయితే క్లియర్గా మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో అయిపోయిందని అటువంటి కొద్దిమంది అనుకుంటారు. బట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వేరు, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ మనకి ఎంట్రీ లాగా ఉంటుంది. మనకి ఆ వెబ్సైట్లో మనకి సంబంధించినటువంటి మన ప్రైమరీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవడమే ఓటీఆర్ రిజిస్ట్రేషన్. దాని ద్వారా మనకి యూజర్ లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మనం సంబంధిత గ్రూప్ 1 సర్వీసెస్ అప్లికేషన్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక పాత వారికి ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి, సో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయకుండానే మనకి అప్లై చేసుకున్నటువంటి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో కంపల్సరీ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది, బట్ అప్లికేషన్ ఫీ అనేది ఉండదు వారికి. ఇక కొత్త వారికి యాజ్ యూజువల్గా కొత్త అప్లై చేసేవారు అప్లికేషన్ ఫీ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గమనించినట్టయితే ప్రిలిమినరీ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ లేదంటే ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఈసారి. ఎందుకంటే పోయినసారి కొన్ని అవకతవకలు జరిగినాయి కనుక ఈసారి ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. సో ఇక ఈసారి ప్రిలిమినరీ టెస్టే కాకుండా మనకి డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నార్మల్ ప్రాసెస్లో కానీ లేదంటే డిజిటలైజేషన్ ప్రాసెస్లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక క్వశ్చన్ పేపర్ గమనించినట్టయితే మనకి 3 లాంగ్వేజ్లో ఆప్షన్స్ అనేటివి ఉన్నది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో మనకి కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో క్యాండిడేట్ అప్లికేషన్ టైంలో ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది.
సో అప్లికేషన్ టైంలో చాలా కేర్ఫుల్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 563 పోస్టులకి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 18 రకాల వివిధ రకాల జాబ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో పోస్ట్ కోడ్ నెంబర్ 1 గమనించినట్టయితే మనకి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అయితే ఉన్నది. సో దాంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 45 ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 18 to 46 మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ గమనించినట్టయితే మనకి 58,850 నుంచి 1,37,000 రూపీస్ 50 రూపీస్ వరకు పే స్కేల్ అనేది నిర్ణయించడం జరిగింది. సో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 46 ఇయర్స్ అయితే నిర్ణయించడం జరిగింది. సో కొన్ని లైక్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 కానీ అలాగే 9, 6 కావచ్చు, ఇలా పోలీస్ దానికి అనుబంధ సంస్థ అయినటువంటి జాబ్స్కి మాత్రం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి కొద్దిగా తేడా ఉన్నది. సో ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ సంబంధించినటువంటి జాబ్స్ గమనించినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 115 ఉన్నాయి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 35 వరకే నిర్ణయించడం జరిగింది. సో దాంతోపాటుగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 35 వరకు నిర్ణయించడం జరిగింది. ఇక దాదాపు మిగతా అన్ని పోస్టులకు మాత్రం 18 నుంచి 46 వరకు నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేటగిరీని అనుసరించి. ఇక పోస్టుల పరంగా అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు గమనించినట్టయితే మనకి డిఎస్పి అంటే డిఎస్పి లెవెల్ పోస్టులు అయితే 115 వరకు అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు డిప్యూటీ కలెక్టర్ 45 ఉన్నాయి. సో ఇక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు కూడా 41 వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు 41. దాంతోపాటు అధికంగా ఉన్నటువంటి పోస్టులు మనకి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు అంటే దాదాపు ఎంపీడీఓ పోస్టులు అయితే మనకి 140 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుంచి 46 మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దాదాపు అన్ని పోస్టులో కూడా మనకి డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కొన్ని స్పెషలైజ్డ్ పోస్టుకి ఆర్టీఓ కానీ, సో అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలు సంబంధించిన వాటికి కొద్దిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ ఉన్నది. మిగతా అన్ని పోస్టులకు దాదాపు డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అనేవి ఎలిజిబుల్ ఉన్నది అప్లై చేసుకోవడానికి. సో ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ఏఐసిడిసి నిబంధనలు అనుసరించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే డిస్టెన్స్ డిగ్రీ కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే ఓపెన్ యూనివర్సిటీలో చదివినటువంటి క్యాండిడేట్స్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటే దాదాపు పోలీసు వాటికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కంపల్సరీగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నెంబర్ 2 and 9 స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు పోస్ట్ కోడ్ 7 కూడా మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్ కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అది క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, లోకల్ రిజర్వేషన్ 95% ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ ద పోస్ట్ నోటిఫైడ్ అండర్ మల్టీ జోన్ 1 and మల్టీ జోన్ 2. అంటే 95% అయితే లోకల్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది లోకల్ క్యాండిడేట్స్కి. జోన్ వైజ్గా ఉంటాయి పోస్టులు అనేవి, మల్టీ జోన్ 1 and మల్టీ జోన్ 2. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన గమనించవచ్చు మల్టీ జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అలాగే మల్టీ జోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పేసి 7 జోన్స్ ఉన్నాయి మనకి ప్రజెంట్ అయితే. దాంట్లో మల్టీ జోన్ 1 కింద 4 జోన్స్, అలాగే మల్టీ జోన్ 3లో మనకి మల్టీ జోన్ 2లో 3 జోన్స్ అనేవి మనకి దానిలో భాగంగా వివిధ జిల్లాలు అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ మల్టీ జోన్ 1 and మల్టీ జోన్ 2. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years వరకు ఏజ్ లెంత్ మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా మనకి 3 years, ఎన్సీసీ సర్వీస్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ వర్క్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 3 years ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ డిసేబుల్డ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే
దాదాపు ఫిజికల్ హ్యాండిక్యాప్ తీసుకున్నట్టయితే 18 to 46 అంటే వాళ్ళకి ఇంకొక అదనంగా ఒక 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 56 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 46 + 5 51 ఇయర్స్ వరకు వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక అప్లికేషన్ ఫీ గమనించినట్టయితే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే ద 200 రూపీస్. ఇది అకార్డింగ్ టు ద ప్రాసెసింగ్ ఫీ. అలాగే ఎగ్జామినేషన్ ఫీ కూడా 120 రూపీస్ ఉంటుంది. సో ఇదివరకు ఎవరైతే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ కట్టకుండా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి మాత్రం 200 రూపీస్ మనకు అప్లై చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ అనేది. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే ఆల్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా అడిషనల్గా ఈ 200 రూపీస్తో పాటు 120 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయితే మనకి సాధారణంగా అయితే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీ పేమెంట్ కావచ్చు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఆన్లైన్లో ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే మనకి ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఓఎంఆర్ బేస్లో ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేసినట్టయితే మనకి దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసినట్టయితే పాత S12 డిస్ట్రిక్ట్స్ ఏవైతే 10 జిల్లాలు ఉన్నాయో ఆ 10 జిల్లాల్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ మోడ్లో అయితే అన్ని జిల్లాల్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆన్లైన్ మోడ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 10 డిస్ట్రిక్ట్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం డీటెయిల్ వేకెన్సీ పొజిషన్ అయితే గమనించవచ్చు. మల్టీ జోన్ వారీగా మనకు వివిధ శాఖల్లోని వివిధ వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్గా మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఈసారి ఉమెన్స్ కూడా స్పెసిఫిక్గా ఎటువంటి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉమెన్ కేటగిరీ అనేది లేకపోవడానికి అంటే ప్రతి కేటగిరీలో వాళ్ళకి 1/3 రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది కనుక హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి పోస్టులు అనేది ఉమెన్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జోన్ వారంగా అలాగే కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే గమనించవచ్చు. సో ఇక మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేసేటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ పైన గమనించవచ్చు. మనకి ప్రిలిమినరీ టెస్ట్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2.5 hours ఉంటుంది. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్ 3 hours ఉంటుంది 150 క్వశ్చన్స్కి. అలాగే పేపర్ 1లో జనరల్ ఎస్సే వచ్చేసి 3 hours 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ పైన సిలబస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి కూడా టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. 150 క్వశ్చన్స్కి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పేపర్ 3 మనకి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి అంశాలపైన ఉంటుంది. సో 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పేపర్ 4 పేపర్ 5 పేపర్ 6 టోటల్గా 900 మార్క్స్కి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ కంప్లీట్ ఎగ్జామినేషన్స్ అయితే 900 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో అవైలబుల్ ఉంది. ప్రతి సబ్జెక్ట్కి ప్రిలిమినరీ టెస్ట్ కావచ్చు అలాగే మెయిన్స్ కావచ్చు ప్రతి సిలబస్లో ఏ టాపిక్ నుంచి తీసుకుంటారని చెప్పేసి అయితే క్లియర్గా మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు.